యెషయా 53వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాము. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందు వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండునట్టు అతడు నోరు తెరవలేదు కదా. దేవుడు నిజంగా ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ ఆయన నోరు తెరిచలేనట్టుగా మనం చూస్తున్నాం వాక్యంలో. లేఖనాలు నెరవేరాలి కాబట్టి అది జరగాలి. కాబట్టి దేవునికి కూడా అతన్ని నలుగగొట్టుటకు ఇష్టమైందంట. యెహోవాను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైందన్నట్టుగా చూస్తున్నాం. అంటే తన కుమారుని ఈ లోకానికి పంపించి ఈ ప్రజలు చేస్తున్న మోసాన్ని ఆయన చూడలేకపోతున్నాడు. కాబట్టి ఈయన ద్వారానన్నా ఈ యొక్క ప్రజలు తన యొక్క పాపాలు మొత్తం ఆయన మీద వేసుకొని ఈయనొక్కడిని బలిస్తే యెహోవాకి ఇష్టమైందంట. మనం యెషయా 53:10 మనం చూస్తే అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకి ఇష్టమైందంట. కాబట్టి నిజంగా ఆయనకి ఇష్టమైంది. ఎవరి నిమిత్తము? నా పాపముల నిమిత్తం, మనం చేస్తున్న పాపముల నిమిత్తం. ఎన్నడూ ఈ ప్రజలు వినరు. కాబట్టి అది లేఖనాల ప్రకారం నెరవేరుతూ వస్తుంది. అక్కడ ఉంటున్న ఎవరైనా కూడా ఆయనను సిలువ వేసేటప్పుడు ఎంతో బాధిస్తుంటారు, ఎన్నో ఇబ్బందుల పాలు చేస్తుంటారు. సిలువ మోసుకొని నడవాలి, వీపంతా దున్నబడింది, కొరడాలతో కొట్టినారు, ఎంతో భయంకరంగా హింసించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క సిలువకు వెళ్లే ముందు ఆయన గెత్సెమనే తోటలో ఎంత ప్రార్థన చేస్తున్నాడు, మూలుగుతూ ప్రార్థన చేస్తున్నాడు, వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన వల్ల దేవునితో దగ్గర అవుతూ ఎంతో ప్రార్థన చేస్తున్నాడు. కానీ యెహోవాకి ఇష్టమైందంట ఈయనను సిలువ వేయడం. కాబట్టి ఈ రోజు మనం చూసుకున్నట్టు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. మనకు సత్యమునకు సాక్షిగా లోకరక్షకుడైన యేసుక్రీస్తు శరీరం కూడా ఆ మన దీన శరీరము మహిమ శరీరంగా మార్చుటకు వేదన నొందిన వానిగా కూడా మనం చూస్తున్నాం. విశ్వాస జీవితంలో ప్రార్థన ఎంతో ముఖ్యమైనది. మనకు ప్రార్థన అనుభవం కలిగిన విశ్వాసి ఆ ప్రార్థన శక్తిని చూడగలుగుతాం. కాబట్టి ప్రార్థన చాలా అవసరము మనకు. ప్రార్థన అనుభవం కలిగిన విశ్వాసి ఆ ప్రార్థన శక్తిని చూడగలుగుతాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద జీవనించినంత కాలం కూడా ఏ విధంగా ప్రార్థన చేసిండో మనం చూస్తాం. తన ప్రార్థన అనుభవ జీవితం ద్వారా తన ప్రార్థన శక్తిని ఏ విధంగా కనపరుచుకున్నాడో మనము సువార్తలలో కూడా కొన్నిసార్లు తెలుసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థనకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తున్నాము. పెందలకడనే లేచి ప్రార్థన చేసినట్టుగా కూడా మనం చూస్తున్నాం. నిర్మానుషమైన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థించినట్టుగా చూస్తున్నాం. నిజంగానే ఈ పెందలకడ ప్రార్థన చేయడం ద్వారా ఎన్నో అద్భుతాలు చూడగలుగుతాం. ఎంతో మనము ఉదయాన్నే లేచి ఆయనతో ముఖాముఖిగా మాట్లాడడం ద్వారా ఆయనకు మనకు ఉన్న సంబంధం దగ్గర అవుతుంది. కాబట్టి దేవుడు నా ప్రార్థన విన్నాడనుకోండి, ఖచ్చితంగా దేవుడు మన అవసరతలు, మన కొరతలు, మన బాధలు నువ్వెక్కడ పోయినా, ఎక్కడ తిరిగినా కూడా ఆయన నిన్ను తన రెక్కల కింద భద్రపరుస్తూ కాపాడుతూ వస్తాడు. ఇదైతే నాకు ఎక్కువగా అనుభవం. ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో నేను అక్కడ ఇక్కడ వెళ్ళాల్సొస్తుంది, తిరగాల్సొస్తుంది. కానీ దేవుడు నా వెంట ఉంటాడనే నేను చాలా ధైర్యంగా బయటికి వెళ్ళగలుగుతా. చాలా ధైర్యంగా వెళ్ళి వర్క్ చేయగలుగుతా. ఏ పని చేసినప్పటికీ చాలా ధైర్యంగానే చేస్తాను. దేవా నువ్వే ఉన్నావు నాకని చేస్తాను. అనుదినము నేను అన్యుల మధ్య సేవ చేస్తూ ఉంటాను. నేను మాట్లాడే మాట, నా తీరు, దేవా నేను నీకు ఇష్టంగా ఉన్నానా లేదా అని నన్ను నేను పరిశీలన చేసుకుంటా. అందుకు ప్రార్థన అనేది ఎంతో శక్తివంతమైనది. కాబట్టి ఈయన అన్ని విధాలుగా బాధపడినాడు. మన అతిక్రమముల కోసము శ్రమ నొందిన వానిగాను ఆయను. నిజంగానే మన దోషములను బట్టి ఆయన నలగగొట్టినవాడు.
దేవా నిజంగానే నేనెందుకు నా శరీరాన్ని నలగగొట్టుకోకూడదు? నీ సువార్తకై నేనెందుకు ముందుకు వెళ్ళకూడదు? అని మనల్ని మనం పరీక్ష చేసుకున్నట్టయితే మనం చాలా అసలు చిన్న ఒక ఆవగింజంత గూడా చెప్తున్నాను గదా! ఆవగింజంత గూడా విశ్వాసం ఉంటే మీరు పరలోక రాజ్యములో ప్రవేశించుటకు అర్హులని చెప్తుంటాడు. కాబట్టి నిజంగానే ఆవగింజంత విశ్వాసం మనలో ఉందా? అని మనల్ని మనం పరీక్ష చేసుకున్నట్టయితే ఉందా? లేదా? అనేది గూడా మనం కొన్నిసార్లు వెనక ముందవుతాం. ఏ చిన్నది కదా! చూపు చూస్తేనే ఆమె ఉప్పు స్తంభమైనట్టుగా తెలుస్తది. ఒక్క మాట ద్వారా మోస్తే, ఒక్క మాట ద్వారా మా సెలవిస్తే దేవుడు నిజంగానే ఆ యొక్క మాట ద్వారా మన్నా గాని, ఏదైనా గూడా ఆ కాలాన వచ్చినట్టుగా మనం జూస్తాం. కాబట్టి నిజంగా ఒక్క చిన్న మాట చాలు ఆయనకు. దేవా ఎంత పాపి అయినా గూడా సిలువ మీద దొంగ, రెండో దొంగ గూడా అడుగుతాడు. నేను నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో దేవా అని చెప్పినప్పుడు, నిజంగానే ఆ ఒక్క మాట ద్వారా ఆయన రక్షింపబడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన మనలను మన ప్రార్థన మన యందు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనల్ని రక్షించుట కోసము ఆయనను నలుగగొట్టుటకు యెహోవాకి ఇష్టమైనట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పెద్దల కాడ ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలను మనం సాధిస్తామని నా యొక్క విశ్వాసం. అంతేగాక సాయంకాలం మరియు రాత్రంతా గూడా ఆయన ప్రార్థించినట్టుగా గూడా మనం చూస్తున్నాము. గెత్సేమనే తోటకు ఆయన తరచుగా వెళ్లి ప్రార్థించినట్టుగా గూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఇవన్నీ సువార్తలలో సాక్ష్యమిస్తున్నాయి. ఆయన వెళ్లి 4 సువార్తలలో చెప్పబడుతుంది. ఆయన గెత్సేమనే తోటలోకి వెళ్లి ఏకాంత ప్రార్థన చేసినట్టుగా గూడా మనం చూస్తున్నాం. గెత్సేమనే తోటలో ఎన్నో రోజుల ప్రార్థన అనుభవం ఆయనకు అనుభవముగా మిగిలిపోయింది ఆయనకు. ప్రపంచ నలుమూలల నుండి యెరూషలేమునకు వచ్చి గూడా ఎంతో మంది ప్రార్థనలు చేస్తున్నట్టుగా మనం జూస్తున్నాము. గెత్సేమనే తోటలో ఉన్న మందిరం నందు ఆత్మీయ ప్రార్థన అనుభూతిని గూడా పొందుచున్నారు. కాబట్టి నిజంగానే ఆ యొక్క గెత్సేమనే తోటలో నేర్పిన ప్రార్థన ఎంతో విలువైనది అని నేననుకుంటున్నా. అయితే ఆ తోటలోకి ఈయన వెళ్లి ప్రార్థన చేసినప్పుడు మీరు మెలకువగా ఉండండి అని గూడా శిష్యులకు జెప్తాడు. కానీ వాళ్ళు మెలకువగా ఉండలేకపోతారు. కొంచెం సేపు కూడా మనం కరెక్ట్ టైంకి ప్రార్థన చేసుకుందాం, కరెక్ట్ టైంకి బైబిల్ చదువుకుందాం అనే టైంకే నిద్రొస్తుంటది. కాబట్టి నిజంగానే సాతానుడు మన వెంటనే ఉంటాడు. ఆ సాతానుకు మనం తోవ ఇవ్వకుండగా, సాతానుడు మన వెంట ఆహ్, ఉంటున్నాడు, బాధ పెడుతుంటాడు. కానీ నిలబడి ఆయనలో జీవించే శక్తి నువ్వు నాకియ్యి దేవా అనని చెప్పి మనం దేవునితో పోరాడుతూ ప్రార్థన చేసినామనుకోండి, మనకు ఖచ్చితంగా ఆ యొక్క శక్తిని దేవుడు మనకిస్తాడు. కాబట్టి గెత్సేమనే తోటలో అపోస్తలులకు, ఆయన శిష్యులకు ఎన్నో ప్రార్థన అనుభవాలు నేర్పినట్టుగా గూడా మనం చూస్తున్నాము. వాక్యం యొక్క అర్థములు గూడా నేర్చుకున్నట్టుగా గూడా మనం చూస్తున్నాము. వివిధ ప్రాంతాలలో యేసుప్రభు వారు ఏకాంతంగా ప్రార్థన చేసుకొనుచుండెను. కానీ గెత్సేమనే తోటలో యేసుతో పాటు శిష్యులు కూడా ఉండిరి. అయితే ఆ సమయములలో యేసు చేయుచున్న ప్రార్థన శిష్యులు గూడా నేర్చుకున్నట్లుగా గూడా మనం చూస్తూ ఉన్నాము. యేసు పరలోకమునకు ఆరోహణమైన తర్వాత వారు ఆ ప్రార్థన విధానంని గూడా అలవరుచుకున్నట్టుగా గూడా మనం చూస్తూ ఉన్నాము. యేసుప్రభు మనందరికీ ప్రార్థన విధానంను, ప్రార్థన పద్ధతులను నేర్పినట్టుగా గూడా మనం చూస్తున్నాము. ప్రార్థన ద్వారా దేవుని అద్భుత కార్యములు చూచుటకు నేర్పినట్టుగా గూడా మనం చూస్తున్నాం. కాబట్టి అంతేగాక ప్రార్థన అనుభవం ద్వారా ఎటువంటి భయంకరమైన శ్రమనను భరించుటకు సహాయపడుతుంది కాబట్టి, నిజంగానే గెత్సేమనే తోటలో ఎన్నో పర్యాయములో ఆయన బస చేసినట్టుగా, ప్రార్థనలో గడిపినట్టుగా చివరిసారిగా సిలువను మోయుటకు ముందు గూడా గెత్సేమనే తోటలో ఎంతో తీవ్రతమైన ప్రార్థనలో ప్రార్థన చేసినట్టుగా గూడా మనం చూస్తున్నాము. చివరి ప్రార్థన అనుభవం ఆయనకు తోటలో. కాబట్టి నిజంగానే ఆ యొక్క తోటలో ఏకాంతంగా వెళ్లి ప్రార్థించినప్పుడు, నువ్వు నేను గూడా దేవునితో ఏకాంతంగా ప్రార్థించినప్పుడు, వేదనతో ప్రార్థించినప్పుడు, మ ఆయన మన విషయమై, మన కోసమై ఏ విధంగా సిలువ శ్రమలు నొందినడు అనేది మనం చూసుకున్నట్లయితే, నిజంగానే అసలు ఈ లోకంలో మనం ఉండగూడదు. ఆయన రాకడ కోసము సిద్ధపడి ఎదురు చూసే బిడ్డలంగా సిద్ధమవుతాం. కాబట్టి ఆ యొక్క శ్రమలు మనకు రాబోతున్నాయి అనంటే, ఇది ఈ కాలంలో అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారు. సేవకులేమి, విశ్వాసులేమి ఆయా ప్రాంతాలు తిరుగుతూ నిజంగానే ఎంతోమంది ఎన్నో భయంకరమైన ఇబ్బందులు గురి అవుతూ ఉన్నారు. కాబట్టి దేవుని యందు మనం నమ్మకంతో ప్రార్థించినట్లయితే
నమ్మకంతో ఆయన సన్నిధికి వచ్చినట్లయితే మనకు ఎలాంటి ఆపదలు, నిందలు ఆ నిందలు వచ్చినప్పటికిని సంతోషంగా మనము అనుభవిస్తామనేది నా యొక్క విశ్వాసం. కాబట్టి నిజంగానే అతడు మరణమవునంతగానంట బహు దుఃఖంలో మునిగి ఉన్నది. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. కాబట్టి యేసు ప్రభు శిష్యులకు చెప్పి ఉన్నాడు. మీరు నాతో ఉండండి, ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి అని. 3 సార్లు వచ్చి చూస్తారు. కాబట్టి 3 సార్లు వస్తే కూడా వాళ్ళు నిద్రపోతుంటారు. కాబట్టి మనము దేవుడు ఏ సమయాన, ఏ గడియ వస్తాడో తెలియదు. కాబట్టి ఆయన ప్రార్థనలో, ఆయన సన్నిధిలో అనుదినము నిత్యము మనం ఉన్నట్లయితే ఆయనకు దగ్గర అవుతున్న వారంగా అవుతాము. కాబట్టి మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడినట్లుగా చూస్తున్నాము. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత గూడా కలుగుచున్నది. కాబట్టి ఆయన రక్తం ద్వారా, ఆయన బట్ట ద్వారా గూడా ఆయన మాట ద్వారా గూడా స్వస్థత. కాబట్టి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టినప్పుడు స్వస్థత కలిగినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. నువ్వు నేను త్రోవ తప్పిపోయినామా? మన కుటుంబం త్రోవ తప్పిపోయిందా? ఏ దారిలో ఉంటున్నాం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. ఈ కాలం ఇప్పుడు అట్లే ఉంది. ఎవరు కూడా తనకిష్టమైన త్రోవకు రావట్లేదు. ఎక్కడెక్కడనో వెళ్తున్నారు. ఏ పరిస్థితుల్లో అబద్ధాలు ఆడాల్సొస్తుంది. ఏ పరిస్థితుల్లో మనం ఆయన నుంచి తొలగిపోతున్నాం. ఒక అబద్ధం ఆడుతున్నప్పుడు వెంటనే మనం అనుకోవాలి. దేవా నేను ఇది అబద్ధం ఆడుతున్నానా? ఆ మాటను వెంటనే వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకొని మనము ఆయనలో స్థిరంగా నిలబడి, దేవా నష్టమైన, కష్టమైన ఏదైనాను నేను నీకు సాక్షిగా నిలబడి జీవిస్తానని చెప్పి మనం ఆయనతో ఒప్పందం చేసుకుంటే ఆయన మనకు మన కోసమై సిలువలో మరణించిన యేసుకు కూడా విలువ. కాబట్టి మనం క్రైస్తవుల బిడ్డలుగా బయట తిరుగుతున్నప్పుడు నిజంగా వీరు క్రైస్తవ బిడ్డలే. ఎన్ని శ్రమలున్నా, ఎంత బాధ పెట్టినా, ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎంత వీళ్ళు నమ్మకంగా ఉంటారు, ఎంత యథార్థంగా ఉంటారు, అన్నిటికీ ఓర్చుకుంటారు. ఎంత నీచమైన పని గూడా వీళ్ళు అంటే మురికిగా మనము ఇప్పుడు హాస్పిటల్స్‌లో జూస్తే సిస్టర్స్ ఎంత ఓపికతో, ఎంత మురికిగున్నా గూడా ఆ పని చేస్తుంటారు. ఎంత గాయాలను తుడుస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు మదర్ తెరెసాను జూసుకుంటే గూడా తను నిజంగానే కుష్ఠరోగులను దగ్గరకు తీసుకొని యేసు ప్రేమ తనలో చూపిచ్చింది. ఆ యేసు ప్రేమ నువ్వు నేను చూయించాలి. యేసు ప్రేమను మనం చూయించినప్పుడు నిజంగానే ప్రజలు ఆ ప్రేమ ద్వారానే మనల్ని తెలుసుకుంటారు. వీళ్ళు నిజమైన క్రైస్తవులు. వీళ్ళు అందుకే ఈ విధంగా ఉంటారు. ప్రతిదీ ఓర్చుకునే గుణము, నమ్మకంగా ఉండే గుణము, ఆయనను నిలిచుండే గుణము, ఆయనకు సాక్షులుగా నిలబడే గుణము మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకోవడం ద్వారా ఆయనలో గట్టి విశ్వాసంతో ముందుకుంటాము. ఆయన వచ్చినప్పుడు మనం తిరిగి ఎత్తబడతాము. ఆయనతో వెళ్తాము. నువ్వు నేను వెళ్ళడం గాదు. మన కుటుంబం గూడా ఆయనతో ఉండేలాగాన మన కుటుంబాన్ని కూడా మనం చూసుకోవాలి. మన కుటుంబమే గాదు మన సంఘం, మన తోటివారు, మనవారు ఎవరున్నా గూడా వాళ్ళని మన దారిలోకి నడిపించుకొని యేసయ్య మార్గంలో నడిపించేటట్టుగా చూడాలి నువ్వు నేను. కాబట్టి మంచి సమయం, మంచి తరుణం. ఈ యొక్క ఉదయ కాలంలో మనం ప్రతిరోజు ఈ విధంగా ఒక్కొక్క వాక్యం ద్వారా మనల్ని హెచ్చరింపజేస్తూ ఉన్నాడు దేవుడు. ఒక్కొక్క వాక్యం ద్వారా ఒక్కొక్క గుణాన్ని మనం నేర్చుకోవచ్చు. కాబట్టి నిజంగా ఆయన మన కోసం పడిన శ్రమలు, బాధలు ఎంతో పెద్దవి. కానీ మనం ఈ మధ్య కాలంలో చూస్తే అది పడిండులే, చూసిండులే, ఆయన శ్రమ పొందిండులే అని అనుకుంటామేమో. చాలా చిన్నగా అనిపిస్తుందేమో. కానీ ఆయన పడిన బాధలు, ఆయన పడిన శ్రమలు ఈ లోకంలో ఇంకెవరు పడలేరు. కాబట్టి ఆయనకు తెలుసు యెహోవాకు. కాబట్టి నా కుమారుడినే బలి ఇవ్వాలి అని. నా కుమారుడినే నలగగొట్టాలి. నా కుమారుడినే ఇవ్వాలి. ఇది చూసైనా వారు రక్షణ పొందుతారు. అలనాడు ఎంత క్రూరంగా, భయంకరంగా జీవించినారనేది అతనికి తెలుసు కాబట్టి తన కుమారుని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేపడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. కాబట్టి ఈ గుణాన్ని మనం నేర్చుకోవాలి. మౌనంగా ఉండేది నేర్చుకోవాలి. బాధలొచ్చినప్పటికిని ఆయనలోనే ప్రార్థన చేస్తూ,
మన యొక్క వ్యక్తిగత ప్రార్థన చేస్తూ, దేవా నేను నీలోనే స్థిరంగా ఉంటాను. ఎన్ని శ్రమలు, బాధలు వచ్చినప్పటికి ఓర్చుకునే శక్తిని నువ్వు నాకియ్యని ఆయనతో మనం అడుక్కుంటే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు నాకిచ్చిన ఈ యొక్క సమయానికి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయాన్ని ముగిస్తున్నాను. పెద్దలు గూడా నాకిచ్చిన సమయంపై పెద్దలకు గూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఈ దేవుడు నాకు కలిగించినందుకై వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.